మాజీ ఎంపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి మార్గాని భరత్రామ్ సూచనల మేరకు వైసీపీ మున్సిపల్ వింగ్ అధ్యక్షుడు మజ్జి అప్పారావు వైఎస్ఆర్ పార్టీ నాయకులు మున్సిపల్ కమిషనర్ ను కలిసి మంచినీటి సరఫరా సమస్యలపై వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా కమిషనర్ కి మజ్జి అప్పారావు వివరిస్తూ నగరంలో ఉన్న 50 డివిజన్లో ఏదైనా సమస్య తలెత్తినప్పుడు విద్యుత్ వల్ల, గోదావరి వరదల వల్ల నీటి పైపులు పగిలినప్పుడు సమస్య తీవ్రంగా ఉంటుందని తెలిపారు. అలాంటి సమయంలో వ్యాన్ల ద్వారా నీటి సరఫరా జరుగుతుందని, అయితే కేవలం 50 డివిజన్లు కలిపి రాజమండ్రి కార్పొరేషన్ కి 5 నీటి సరఫరా వ్యాన్లు మాత్రమే ఉన్నాయని, దీని వలన సమస్య తలెత్తినప్పుడు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారని కమిషనర్ దృష్టికి తెచ్చారు. ఈ సమస్యపై వెంటనే స్పందించి మరికొన్ని వ్యాన్లను అద్దెకి తీసుకోవడం లేదా కార్పొరేషన్ కొత్తవి కొనుగోలు చేసి సమస్య తీర్చాలని కోరారు. వైఎస్ఆర్ పార్టీ నాయకులు కాటం రజనీకాంత్, నల్ల రామాంజనేయులు, నందం స్వామి, రొక్కం త్రినాథ్, సేపేని మునీశ్వరరావు, రేగుళ్ల నాని, కట్టా వెంకటేష్, సత్యనారాయణ, ముచ్చకర్ల చిన్నారావు, మజ్జికోటి యశ్వంత్ తదితరులు పాల్గొన్నారు. కేవలం 3 ట్యాంకర్ల ద్వారానే నగరానికి నీటి సరఫరా ఎక్కడైనా ఇబ్బంది ఎదురైతే ఈ 3 ట్యాంకర్ల ద్వారా సప్లై చేస్తున్నారు. దీనివల్ల చాలా వెనకబడిన ప్రాంతాలు, మన వెనకబడిన వర్గాలను ప్రజల ప్రాంతాలు, అలాగే స్లమ్ ఉన్న ఏరియాలో నీటి సరఫరా చాలా ఇబ్బంది ఎదురవుతుంది. దానివల్ల కమిషనర్ గారు కలిసి నీటి సరఫరా చేసే వ్యాన్లు కనీసం 15-20 వ్యాన్లు పెంచమని మేము కోరడం జరిగింది వైఎస్ఆర్ పార్టీ తరఫున. ఎందుకంటే వేల కార్పొరేషన్ సంవత్సరానికి 2,200 రూపాయలు కార్పొరేషన్ పన్ను కట్టించుకుంటున్నారు. కానీ నీటి సరఫరా మాత్రం కొన్ని ప్రాంతాల్లో కనీసం 10 నిమిషాలు 20 నిమిషాలు కూడా ఇవ్వడం లేదు. ఇవన్నీ కూడా కమిషనర్ దృష్టిలో పెట్టడం గౌరవ కమిషనర్ గారికి వారు త్వరలో చర్యలు తీసుకోవాలని కోరుకున్నాం. ఎందుకంటే రాబోయే పుస్తకాల టైంలో నీటి ఎద్దడి లేకుండా చూడండి అని చెప్పేసి కోరడం జరిగింది. అదే రకంగా ఏదైనా వార్డులు నీటి సరఫరా బంద్ అయినప్పుడు ఆ ప్రజలకు తెలియజేసి నీటి సరఫరా కూడా వేగం వేగం పెంచమని చెప్పి మేము కోరడం జరిగింది. ఇదంతా కూడా రాజమండ్రి ప్రజలకి ఉపయోగపడుతుందని చెప్పి వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము అందరూ